ఉంది, స్టేట్ ఏజెన్సీల మీద కూడా ఉంది. సో చైనా మోడల్ పాలనను ఇతర దేశాలు అనుసరించగలవా? అవినీతి కేసుల్లో వేగవంతమైన విచారణలే అసలైన పరిష్కారమా? చైనానే కాపీ కొట్టాల్సిన పని లేదు, వేగవంతమైనటువంటి విచారణ అయితే అవసరం. ఎందుకంటే మనం కళ్ళ ముందర ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. సిబిఐ ఉంది, ఇప్పుడు జగన్ అరెస్ట్ చేశారు, ఎన్ని ఏళ్ళు అయింది? 10 ఏళ్ళు అయింది, దాటింది, నడుస్తూనే ఉంది. అట్లాగే మన రాష్ట్రంలో కూడా ఏసీబీ కేసు ఉన్నాయి. జగన్ ఎందుకు చెప్తున్నాం అంటే ప్రామినెంట్ కేసు కాబట్టి చెప్తున్నాం. అట్లాగే ఇంకా ఇతర రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు నిధులు దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫారెన్ బారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు సిబిఐ కేసులు ఉన్నటువంటి వాళ్ళు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ కరప్షన్. కాబట్టి అట్లాగే మన రాష్ట్రంలో కూడా ఏసీబీ ట్రాప్ చేసినటువంటి కేసులు కూడా 10-12 ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి కేసులు ఉన్నాయి. దీర్ఘకాలం ఉంటే ఆ ఎవిడెన్స్ కేసు జరిగినప్పుడు ఉండేవాళ్ళు వేరు, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేటప్పుడు ఉండేవాళ్ళు వేరు, గవర్నమెంట్లు వేరు, ఆఫీసర్లు వేరు, దృక్పథం వేరు. ఇవన్నీ కావడంతో ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్పీడీ జ్యుడిషియరీ ఉండాలి, జస్టిస్ ఉండాలి, శిక్షలు పడే విధంగా ఉండాలి. న్యాయమైనటువంటి వాటినే పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా ఎవరో చెప్పారని చెప్పేసి ట్రాప్ చేసి పట్టుకుంటే వాటికి శిక్షలు పడవు, తప్పించుకునే అవకాశం ఉంది. అవినీతిని అరికట్టడంలో కఠిన చట్టాల కంటే పారదర్శక పాలన ముఖ్యమంటారా? ఖచ్చితంగా పారదర్శక ఓపెన్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓపెన్నెస్ ఉంటేనే చర్చ జరుగుతుంది. చర్చ జరగటం వల్ల, అవినీతి మీద చర్చ జరగటం వల్ల ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు, ప్రజలే పట్టిస్తారు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఎడ్యుకేషన్ ఉండాలి. అమాయకుల దగ్గర లంచం తీసుకుంటే వాళ్ళు పట్టేవట్లే, కానీ చైతన్యమైనటువంటి వాళ్ళ మీద దగ్గర లంచం తీసుకుంటే పట్టిస్తున్నారు, ట్రాప్ చేయిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓపెన్నెస్, దాని మీద డిబేటు, ఇవన్నీ కావాల్సినటువంటి కల్మినేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కరప్షన్ మీద ప్రజలకు అవగాహన ఉంటేనే కదా ఆ కరప్ట్ అయినటువంటి వాళ్ళని పట్టించేది లేదు, కంప్లైంట్ చేసేది. కాబట్టి దీని మీద చైతన్యం అవసరం. ఇప్పటికే చైతన్యం ఉన్నప్పటికీ ఇంకా ఇండిఫరెంట్ యాటిట్యూడ్ ఉంది ప్రజల్లో. ఏదోలా ఆయన తినడలే మనకెందుకు అనుకోవటం, ఎవరి దగ్గర తినడలే మనకెందుకు అనటం, మన దగ్గర తిన్న ఏదో ఒకసారి అనుకోవటం, ఇటువంతంతా ఇండిఫరెంట్ యాటిట్యూడ్ తోటి కరప్షన్ ర్యాంపెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్గా బిహేవ్ అయితే కరప్టెడ్ ఫెలోస్ని పట్టించే అవకాశం ఉంది. కాబట్టి చైతన్యం అయితే అవసరం, దీని మీద డిబేట్ అవసరం, దీని మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో నైతిక విలువలతో కరప్షన్ని తగ్గించగలమా? ఖచ్చితంగా. ఇప్పుడు నైతిక విలువలతో చాలామంది డబ్బులు ఇస్తానన్నా వద్దనుకునే వాళ్ళు కోకొల్లలు, ఇటువంటి పద్ధతులు కరెక్ట్ కాదనుకుంటామంటే కోకొల్లలు. కాబట్టి అటువంటి నైతిక విలువలు మొదటి నుంచి కల్మినేట్ చేస్తే కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంతసేపటికి శిక్షించి కంట్రోల్ చేయాలంటే కష్టం. ప్రజల్ని పాజిటివ్ వైపు మోటివేట్ చేసుకొని కంట్రోల్ చేయడం తేలిక. కాబట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దాని సీరియస్నెస్ ఎట్లుంటుంది, దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది, వీటన్నిటిని కూడా డిస్కస్ చేస్తుంటే ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు. కరప్ట్ అయినటువంటి వాళ్ళని పట్టించే అవకాశం ఉంది, తాము కరప్షన్కి దూరంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. సో జిన్పింగ్ చేస్తున్న ఈ చర్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మరణశిక్ష విధించడం, ఇంత కఠినమైన చట్టాలని అమలు చేయడం, వీటన్నిటిని ఎలా చూడొచ్చు? చైనాలో మొదటి నుంచి ఉంది ఈ చట్టాలు, కఠినంగా శిక్షించడం అనేది ఉంది. కాబట్టి మిగతా దేశాలతో పోలిస్తే డెవలప్మెంట్లో కానీ గ్రోత్లో కానీ మెరుగ్గా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా స్వల్పకాలంలోనే 1980లో మన జీడిపి $1.7 ట్రిలియన్ అయితే వాళ్ళ జీడిపి $1.8 ట్రిలియన్. ఇప్పుడు వచ్చేవరకల్లా వాళ్ళ జీడిపి $21 ట్రిలియన్, మంది $4 ట్రిలియన్. అంటే మనకు 5 రెట్ల ఎకానమీగా మారింది. అంత స్పీడీ గ్రోత్ ఉన్నప్పుడు సహజంగానే కరప్షన్ కూడా చాలా స్పీడ్ అందుకునే అవకాశం ఉంది. వీటన్నిటిని ఎప్పటికప్పుడు ఎలిమినేట్ చేస్తుంటే ఆర్థిక వ్యవస్థ ముందుకు పోయే అవకాశం ఉంది. ఉదాహరణకు రాజీవ్ గాంధీ ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన కాలంలో కేంద్రంలో ₹1 ఖర్చు పెడితే కిందికి పోయే వరకల్లా 60 పైసలే చేరుతున్నాయని, అంటే 40 పైసలు ఎవాపరేట్ అయిపోతున్నాయని. కాబట్టి మనకు రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఎక్స్పెండిచర్ చేసేది వేరు, కింద యాక్చువల్గా అక్కడ అయ్యేటువంటివి ఏది వేరు. ఆ డిఫరెన్సే కరప్షన్. అసలు మన దేశంలో జీడిపిని 30% జీడిపి బ్లాక్ మనీ ఉందని ఒక అంచనా ఉంది. ఈ బ్లాక్ మనీ అంతా అవినీతే. కాబట్టి సహజంగానే
చైనాలైనా ఇండియాలైనా మరెక్కడైనా దీన్ని కంట్రోల్లో ఉంచితేనే దేశం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. చైనాలో ఇంత కఠినమైన చట్టాలు అమలవుతున్నాయని తెలిసి కూడా మాజీ రక్షణ మంత్రులు ఈ విధంగా ఆమ్, అవినీతి చేయడాన్ని ఏ విధంగా చూడాలి అసలు? చైనా ఇండియా ఇంకోటి అనేది తేడా లేదండి. హ్యూమన్ బీయింగ్ తర్వాత కమర్షియలైజేషన్. ఇప్పుడు కమర్షియలైజేషన్ అయిన తర్వాత గతంలో ఇంత లేదు మన దేశంలో కూడా, ఎక్కడ ఏ దేశం లేదు. సిస్టమ్ కమర్షియలైజ్ అవుతుంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి, ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతుంటే ప్రాఫిట్ అన్ని కూడా ఎక్కువ అవుతున్నాయి, వాటి నుంచి వాటా కావాలనుకుంటున్నారు. కాబట్టి చైనాలో కమర్షియలైజేషన్ దాని పక్కనే కరప్షన్ ఉంటుంది, అమెరికాలో అయినా కరప్షన్ ఉంటుంది, ఇండియాలో అయినా కరప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒక రోడ్డు వేస్తే కరప్షన్ 1 లక్ష ఉంటే 100 రోడ్లు వేస్తే 100 లక్షలు ఉంటాయి. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరుగుతుంటే, కమర్షియలైజేషన్ పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా దాని పక్కనే కరప్షన్ కూడా ప్యారలల్గా నడుస్తూ ఉంది. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకునేటువంటి బాధ్యత స్టేట్దే. అలా కంట్రోల్ చేసుకున్న స్టేటు త్వరితంగా అభివృద్ధి చెందుతున్నాయి, ముందుకు పోతున్నాయి. ఎస్. సో ప్రజాస్వామ్య దేశాల్లో కూడా బీజింగ్ తరహా కఠిన చర్యలు అవసరమా? ఇప్పుడు జపాన్ ప్రజాస్వామ్య దేశమేగా, సౌత్ కొరియా ప్రజాస్వామ్య దేశమేగా. ఆ ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ప్రధానమంత్రులు అనేక మంది అవినీతి మీద రాజీనామా చేసిపోతారు, లేదా అవినీతి మీద శిక్షించబడుతున్నారు. అది డెమోక్రటిక్ కంట్రీసే. కాబట్టి అవినీతికి డెమోక్రటిక్ కంట్రీయా, కమ్యూనిస్ట్ కంట్రీయా, లేకపోతే మల్టిపుల్ సిస్టమా, మల్టీ పార్టీ సిస్టమా, లేకపోతే సింగిల్ పార్టీ సిస్టమా, ఏం డిఫరెన్స్ అవ్వట్లే. అన్ని దేశాల్లో కూడా కరప్షన్ పాల్పడుతారు, అన్ని దేశాల్లో కూడా శిక్షలు అనుభవిస్తారు. కాబట్టి ఆ తేడా ఈ తేడా అనేది లేదు. ప్రజల్ని లేకపోతే టాప్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ ఎట్లా ఎడ్యుకేట్ చేసుకోవాలి, సిస్టాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటిది ప్రధానమైనటువంటి కర్తవ్యం. అది సిస్టాన్ని ఎడ్యుకేట్ చేసుకుంటే దేశానికి ఉపయోగపడుతుంది. కరప్షన్ పెరుగుతూ ఉంటే చివరికి అది ఎక్కడికి పోతుందో తెలియదు, కునారిల్లిపోతుంది, దేశం కునారిల్లిపోతుంది. 100 రూపాయలకు 60 రూపాయల ఖర్చు అవుతున్నాయంటే మిగతా 40% లాసేగా. 100 రూపాయలు ఒక సంవత్సరం పని అయింది అనుకుంటే 2 సంవత్సరాలు పని పట్టుద్ది కదా, 40 రూపాయలు డిసపియర్ అయితే. కాబట్టి ఆ విధంగా ఇట్ ఈజ్ ఏ మేజర్ లీకేజ్ టు ది డెవలప్మెంట్. కరప్షన్ ఈజ్ ఏ మేజర్ లీకేజ్ టు ది డెవలప్మెంట్. ఎస్ సచిన్ గారు. సో ఇప్పుడు జిన్పింగ్ విధానాలతో చైనాలో మార్పు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా ఈ అవినీతి తగ్గడంలో? ఖచ్చితంగా ఉంటుంది. సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఏ దేశంలో అయినా ఉంటుంది, మన దేశంలో ఉంటుంది, ఏ దేశంలో అయినా ఉంటుంది. మన దేశంలో ఇటువంటి ఫిలాసఫీ కిందికల్లా బాటం లెవెల్ కల్లా కనెక్ట్ కావడానికి కొంత ఆలస్యం పడుతుంది. చైనాలో ఒకే సిస్టమ్, ఒకే పేపర్, ఒకే టీవీ ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఏకోన్ముఖంగా ప్రచారం చేస్తే కాస్త ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఈ చర్యల ఇంపాక్ట్. కాబట్టి ఖచ్చితంగా అది పాజిటివ్గా వర్క్ చేస్తుంది, ఇటువంటి ప్రాపగాండ కానీ శిక్షలు కానీ. అది రిజల్ట్ రాకపోతే అట్లెందుకు చేస్తారు? రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ మేరకు చేయగలుగుతున్నారు. తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళుగా శిక్షించే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఎందుకు ఉంటున్నారు? ఏక పార్టీ సిస్టమ్ ఉన్నప్పటికీ కరప్షన్ ఎందుకు ఆనర్ చేయట్లేదు? అందరూ ఒకే పార్టీ సభ్యులు కదా, మా పార్టీని ఎందుకు అనుకోవట్లేదు అంటే యాంటీ కరప్షన్ డ్రైవ్ నడుస్తుంది. ఆ డ్రైవ్లో వీళ్ళందరూ పట్టుబడతారు. కాబట్టి ఇది అందరికీ ఎక్స్టెండ్ చేస్తున్నారు. వాడు విదేశాంగ మంత్రి, ప్రధానమంత్రి, కింద పార్టీ సభ్యుడు అనే విచక్షణ చూపెట్టకుండా కంట్రోల్ చేస్తున్నారు. అది మంచిదేగా ఆ దేశానికి. ఎస్ సచిన్. సో జిన్పింగ్ ఇంకా